ఇది ఏం చేస్తుంది? మీరందరూ ఏం చేస్తున్నారు? దీని తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే? రవి గారు నమస్కారం. నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు రాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో ఇప్పటికే చర్యలలో ఉన్న పోలీసులు హత్యా ఘటన అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి 25 కేజీల గంజాయి, కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కామాక్షికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ గిరిధర్ వివరాల ప్రకారం పోలీసుల సక్రమ చర్యలతో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. ఈ అరెస్ట్ కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి, వైఫ్ ఆఫ్ జేమ్స్. వయసు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళ. ఆవిడ ఈ పేరు మీద నవాపేట్ పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్ కూడా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రతి ఒక్క మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది. మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు, ప్రైమ్ అక్యూజ్డ్. ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు 2 టౌన్ సిఐ గారు, దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే,